వెల్కమ్ టు సుమన్ టీవీ. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ లింగాల్లో వైద్యనాథుడిగా కొలువైనటువంటి ఆ శివయ్య క్షేత్రం ఎంతో మహిమాన్వితమని చెబుతూ ఉంటారు. మహారాష్ట్ర పర్లీలో ఆ జ్యోతిర్లింగం ఉంది. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి, వైద్యనాథుడిగా ఆ శివయ్య కొలువైనవి చాలా అరుదుగా ఉంటాయి ఆలయాలు. అలాంటి ఒక అరుదైన విశిష్టమైన ఆలయానికి నేను వచ్చానండి. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ఉన్నటువంటి చందిప్ప గ్రామంలో. చందిప్ప గ్రామంలో కొలువైనటువంటి ఈ వైద్యనాథేశ్వరుడు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ ఆ శివయ్య మరకత లింగేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుందామా? రండి. ఆలయం లోపలికి ప్రవేశించాము. భలే సందడిగా ఉందండి. ఇవాళ సోమవారం శివాలయానికి రావడం చాలా ప్రత్యేకం. స్వామిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని ఉంది. కాకపోతే ఒక ప్రదక్షిణ చేసి మనం ఆ అద్భుతమైన ఎంతో విశేషమైనటువంటి ఆ లింగేశ్వరుడిని దర్శనం చేసుకుందాం. అదండి, వెళ్దాం ప్రదక్షిణకి. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు, ఆ వివరాలన్నీ కూడా ఈ శిల పైన చెక్కి ఉంచారు. మనకి చాళుక్య రాజుల్లో 6వ విక్రమార్కుడు ఈ ఆలయాన్ని నిర్మించారనమాట. 11వ శతాబ్దంలో ముచుకుందా నది ఒడ్డునే ఈ ఆలయాన్ని ఆయన నిర్మించారు. దానికి సంబంధించి ఇక్కడంతా కూడా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకు అర్థం కాదు కాబట్టి కొన్ని పాంప్లెట్స్ లో అలాగే వివరంగా ఇక్కడ అయ్యగారులు కావచ్చు వీళ్ళందరూ వివరిస్తున్నారు, ఫలానా కాలంలో ఇలా ఈ ఆలయం నిర్మించబడింది అని. అందుకనే మనకి ఎంట్రన్స్ లో కూడా పూర్తిగా ఈ ఆలయం గురించి చెప్పినప్పుడు చెప్తూ ఉంటారు, 11వ శతాబ్దానికి చెందినటువంటి మరకత లింగేశ్వర స్వామి దేవస్థానము అని. అక్కడే మనకు అర్థమవుతుంది ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినదని. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి చందిప్ప గ్రామంలో కొలువై ఉన్నటువంటి ఈ లింగేశ్వరుడు మరకత లింగేశ్వరుడి ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవుడు అండి. ఆలయంలోకి రాగానే మనకి ముందుగా దర్శనమిచ్చేది ఆయనే. ఆయన దర్శనం చేసుకున్న తర్వాతే ఆ లింగేశ్వరుడి దర్శనం చేసుకుంటారు భక్తులు. మనం కూడా స్వామిని దర్శించుకున్నారండి. క్షేత్రపాలకుడు కాలభైరవుడి దగ్గర ఒక విశేషం ఉందండి. స్వామికి ఎదురుగుండా ఇక్కడ ఒక రాతి కనబడుతుంది, చూసారా? ఈ రాయిని పట్టుకుని మన మనసులో ఏదన్నా కోరిక కోరుకుని, స్వామి ఇది నా కోరిక, ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, తీరటం లేదని చెప్పి ఆయనకు ఒకసారి విన్నవించుకుని ఆ రాతి మీద చెయ్యి పెడితే అలా ఆ రాతి తిరుగుతుందటండి. ఒక రౌండ్ ఇలా వస్తుందంట. ఒకవేళ అది కనుక తీరని కోరిక అయితే స్వామి ముందే చెప్పేస్తాడు, ఎంత కదిల్చాలని ప్రయత్నం చేసినా ఆ రాయి కదలదు అని చెప్తారు. ఇది భక్తుల నమ్మకం. చాలా మంది వచ్చి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఫస్ట్ ఆలయంలోకి ఎంటర్ అవ్వటమే క్షేత్రపాలకుడు కదా కాలభైరవుడు, ఆయనకు దండం పెట్టుకుని ఈ విధంగా వారి కోరిక చెప్పుకుని ఆ తర్వాతనే స్వామి దగ్గరికి వెళ్తారనమాట. సరే, మనం కూడా ప్రయత్నిద్దాం. నేను కూడా నా కోరికని స్వామి వారికి విన్నవించుకుంటాను. అభిషేకాలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి అంటే ఈశ్వర ఆలయంలో నవగ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి. దాంతో పాటుగా శనీశ్వరుడి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. శనీశ్వరుడి అభిషేకాలు కూడా ఇక్కడ నిర్వహించుకోవచ్చండి. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు అన్నీ ఉంటాయి. ఆలయ సముదాయం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పొలాల మధ్యలో ఉంటుంది. హాయిగా వచ్చి పూజ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. నవగ్రహాలకి నమస్కరించుకుందాం.
ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అలా ప్రదక్షిణ చేసుకుని ఇంకా అడుగులు అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వస్తూ ఉంటానండి. పెద్ద శివలింగం మనకి భలే ఆకర్షణగా కనపడుతుంది. ఏంటా అని అడిగితే చెప్పారు, ఈ ఆలయం కట్టేటప్పుడు ఇంకా తవ్వకాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా నిర్మాణాలు జరిగేటప్పుడు, అలా ఒక పెద్ద రాయిలాగా ఏదో అడ్డుపడిందండి అని చెప్పి పనిచేసే వాళ్ళందరూ వచ్చి చెప్తే ఏంటా అని అందరూ వచ్చి చూసేటప్పుడు పెద్ద శివలింగం అంట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇలా తవ్వకాల్లో బయటపడినటువంటి శివలింగం అండి. ఎలాగో స్వామి లోపల కొలువై ఉన్నారు, ఒక ఉపాలయంగా ఉంటే బాగుంటుంది, స్వయంగా భక్తులే వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకునే విధంగా ఇక్కడే ఆ లింగాన్ని ఉంచేశారనమాట. అసలు ఇంత పెద్ద శివలింగం కనపడమే చాలా విశేషం అండి. ప్రతినిత్యం లోపల ఎలా అయితే స్వామివారికి జరుగుతాయో పూజలు, అదే విధంగా ఇక్కడ శివలింగానికి కూడా జరుగుతాయి. అందుకే చూడొచ్చు, ప్రతినిత్యం గంగాజలం పడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులు వచ్చి వాళ్ళంతటి వాళ్ళే ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేసుకుని చక్కగా అగరబత్తి కర్పూరం అన్ని వెలిగించి నమస్కరించుకుని వెళ్తూ ఉంటారు. హర హర మహాదేవ్. ఎప్పుడెప్పుడు ఆ లింగేశ్వరుని దర్శనం చేసుకుందామా అని ఉందండి. ఇక వెళ్ళిపోదాం. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి వెళ్దాం. ఒకసారి ఆలయ ప్రకారం చూడండి మీరు. ఆలయ వేళలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభిస్తానండి. సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలు ఉంటూనే ఉంటాయి. ఎంతోమంది భక్తులు ప్రతినిత్యం వస్తూనే ఉంటారు. ఇక ప్రత్యేకించి విశేషమైన రోజుల్లో చూసుకుంటే గనక, ఉదాహరణకి కార్తీక మాసంలో అయితే 8 గంటల వరకు ఆలయం ఉంటుంది. ఉదయం నుంచి ప్రతినిత్యం అంటే క్షణక్షణం ఆయనకి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఎంతో విశేషం కదా మరకత లింగం అంటే. ఇక్కడ స్వామి రాజరాజేశ్వరి అమ్మవారి సహితంగా మరకత లింగేశ్వరుడిగా కొలువై ఉన్నారు. పదకొండవ శతాబ్దం, అందులోనూ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి మరకత లింగం అండి. ఎక్కడా మనకి తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నా ఈ విధంగా స్వామి దర్శనం ఇవ్వరు. ఇది చాలా ప్రత్యేకం. ఈ స్వామి గురించి ఇంకా వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రధాన అర్చకులు శివసాయి ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మసూత్ర సహిత మరకత లింగేశ్వర స్వామిగా ప్రతిష్టాపించడం జరిగింది. కాలక్రమేణా 11వ శతాబ్దంలో 6వ విక్రమాదిత్యుడు చాళుక్య రాజులు ఈ యొక్క క్షేత్రాన్ని, ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి దీనికి ఆలయాన్ని నిర్మించి ఈ క్షేత్రానికి అలాగే పంట పొలాలు, అలాగే పుష్పాదివాసాలకి పుష్పాలు స్వామివారికి సమకూర్చడానికి పుష్ప పొలాలు, అలాగే అన్నదాన కార్యక్రమానికి అనేక విధముల గోస్వాములకి ఇక్కడ స్వామివారికి సమర్పించి ఈ యొక్క క్షేత్రాన్ని మహామహిమంగా ప్రతిష్టాపించి వెళ్ళడం జరిగింది. కాలక్రమేణా ఈ ఆలయము ధ్వంసానికి గురికావడంతో ఈ గ్రామస్తులు ఈ యొక్క శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని గుర్తించి దీనికి పునరావాసం కల్పించి 2012లో ఈ యొక్క ఆలయాన్ని పునఃప్రారంభించడం జరిగింది. అప్పుడు ఆ కార్యక్రమంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మనకు చూసుకున్నట్టే ఇది పూర్వ ఆలయం కాదనమాట. 2012లో డిమాలిషన్ చేసేసి మళ్ళీ స్వామివారిని ప్రతిష్టాపించడం జరిగింది. అంటే ఇక్కడ స్వామివారికి చుట్టూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ఉంటది కదా, వరి అలా ధాన్యాలు అన్ని పోసి ఆ యొక్క ఒక్కొక్క రాయిని పూర్తిగా తొలగించి స్వామివారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి చుట్టుపక్కల మాత్రమే ఆలయాన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని మాట ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయలేదన్నమాట, కదిలించలేదు. ఎలా అయితే శివలింగం అప్పట్లో రాజులతో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టాపించబడిందో అలాగే స్వామివారు ఇక్కడే ఉన్నారనమాట. ఆలయం పునరుద్ధరణ చేసినా గానీ స్వామివారికి ఎలాంటి ఆటంకం కలగకుండా చుట్టూ పరిసరాలు మాత్రమే తొలగించి మళ్ళీ పునరావాసం కల్పించడం, మళ్ళీ పునరుద్ధరణ చేశారంట ఆలయాన్ని. మనకి చూసుకున్నట్టయితే స్వామివారు గ్రీన్ కలర్ లో, ఆకుపచ్చ కలర్ లో కనిపిస్తారనమాట.
మనకి విశేషం ఏంటంటే మన జీవనంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. వివాహ కార్యక్రమాలు, లేకుంటే ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటాం, లేకుంటే ఎన్నో కార్యక్రమాలు చేద్దామని అనుకుంటాం. కాబట్టి అలాంటి పనులు చేస్తున్నప్పుడు ఎన్నో విధమైన ఆటంకాలు మనలో కలుగుతాయి అన్నమాట. కొంతమందికి నరదృష్టి పరంగా అన్ని విధాలుగా దోష పరిహారార్థంగా కూడా మనం అనుకున్న పని జరగదన్నమాట. ఎంత చేస్తున్నా కానీ అది అక్కడనే ఆగిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే స్వామివారికి అభిషేకించుకొని మనము శంకరాన్ని ప్రార్థిస్తే ఆ స్వామి కరుణామయంతో మనకున్న ఆటంకాలను తొలగించి మనం అనుకున్న కార్యంలో విజయాన్ని ఇస్తాడనమాట. అందుకనే విశేషంగా స్వామివారికి బుధవారం, శుక్రవారం విశేషంగా అభిషేకాలు జరుగుతుంటాయి అన్నమాట. ఓం కుసుమాక్షితాన్ గృహీత్వా మమ ఉపాసముఖ్యద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరమిత్యర్థే అధ్యాన కాలే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కర్ణే ఏవంగన విషేణమిష్టాయాం అస్యాం శుభదితో అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య కౌండిన్య గోత్రోద్భవస్య రాజు నామధేయస్య గీతాంజలి నామధేయస్య అచ్యుతరాజ్ నామధేయస్య अस्माकं सह कुटुंबानां सह परिवाराणां तदंगत्रेण कलशाराधनं करिष्ये तदादौ एतत्कर्म निर्विघ्नेन परिष्माद्विद्धारा परिहस्तं निधाय रुद्रकण्डे विश्वासुतः मूले द्रव ब्रह्मा मध्ये मातृगणाशुतः कुक्षो साग्रा सर्वे सत्त्वद्वीपां सुन्दरा ऋग्वेद यजुर्वेद साम स्वामल्पण निदानं एतदादना महेरना यचक्षसे यो वश्वतमोरसस्तस्य भाजयते नमः भुषतेरिव मातरः तस्मा अरङ्गमामवो ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं गुरुवारुकनिबन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् भस्मं परिकल्पया ओम गन्धद्वारां दुरादृशां नित्यपुष्ठाङ्करेष्णे ओम पिनाकिने नमः ओम शशिशेखराय नमः केशाय नमः ओम राज महाराज महाधिपत्यं श्री मरकदली कर्पूर नीराजनं दर्शयामि नमस्करोमि लिंगं मदनांगलिंगं श्रीशैललिंगं शिरसा नमामि श्री मरकदलिंगं शिरसा नमामि హర హర మహాదేవ. ఎంత చక్కగా దర్శనమైందో. దర్శనం ఏమిటి, నా చేతులతో నేను అభిషేకం చేశానండి. అలా స్వామిని తాకాను. తాకటం కన్నా ఇంకొకటి ఏంటంటే నా నుదురు స్వామి వారికి అలా ఆనించి నా మనసులో ఉన్న కోరికను చెప్పుకోగలిగాను. అసలు తాకటమే ఒక దివ్యమైన అనుభూతి. అది గొప్ప అవకాశం. ఇది ఎక్కువగా చూడడం మనం గర్భగుడిలోకి వెళ్ళి స్వయంగా, అంటే మహిళలు అభిషేకం చేసేది చాలా తక్కువ ఉంటుందండి. అలాంటిది ఇక్కడ మహిళలు కూడా చేయొచ్చు. అందరూ వచ్చి చక్కగా అభిషేకంలో పాల్గొనొచ్చు అనమాట. స్వయంగా మనమే అభిషేకం చేయొచ్చు. మరకతలింగం కదా, ముందు చూసినప్పుడు కాస్త నల్లగా, అంటే డార్క్ గ్రే కలర్లో కనపడింది. కానీ అభిషేకం చేసేటప్పుడు ఆ పచ్చదనం అలా అలా మరకతం మెరుస్తూ ఉంటే వాళ్ళు అనిపించిందండి. బ్రహ్మసూత్రం ఉండడం, 1,00,000 లింగాలకు 1,00,000 స్వాములకు మనం అభిషేకం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో, అలా ఒక్క బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే దక్కుతుందట. అది నిజంగా నా మహద్భాగ్యమే. అలాగే అమ్మవారిని కూడా మనం అక్కడే చూడొచ్చండి. రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు. కానీ ముందు అమ్మవారు ఏదైతే అప్పుడు మనకి ముందు కాలంలో ఉండేదో ఆ అమ్మవారు వెనక భాగంలో చూడొచ్చు. వినాయకుడు, అమ్మవారు, అలాగే నాగేంద్రుడు, కుమారస్వామి, ఈ నలుగురు వెనక భాగంలో ఉంటారన్నమాట. అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇది ఎంతో మహద్భాగ్యమే చెప్పాలంటే. నాకైతే చాలా సంతోషం అనిపించింది అభిషేకం చేయటం అనేది.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి చందిప్ప గ్రామంలో ఉన్నటువంటి 11వ శతాబ్దానికి చెందినటువంటి ఈ మరకత లింగేశ్వరుడి ఆలయానికి ఎంతో మంది భక్తులు ప్రతినిత్యం వస్తూ ఉంటారండి. కార్తీక మాసం అలాగే శివరాత్రి రోజుల్లో మరీ విశేషంగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కార్తీక మాసం ఈ మాసం అంతా కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అందులోనూ శివరాత్రికి అయితే ఇంకా విశేషంగా జరుగుతాయి అన్నమాట. స్వామివారి అలాగే అమ్మవారి ఉత్సవమూర్తులకు కళ్యాణం నిర్వహిస్తారు శివరాత్రి అప్పుడు. అలాగే కార్తీక మాసం అన్నాళ్ళు కూడా రోజు ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది. ఇంతమంది భక్తులు రావడం ఒక పండగ వాతావరణంలా అనిపిస్తుందండి. అలాగే ఎక్కడెక్కడి నుంచో కొన్ని భక్త బృందాలు వస్తాయండి, భజన చేసి ఆ స్వామిని కొలుస్తూ ఉంటారనమాట. ఒక రోజంతా మేము స్వామితో గడపాలనుకుంటున్నాము, మా భక్తి తెలియజేయాలనుకుంటున్నాం అని చెప్పి ఆలయ కమిటీ వారికి చెప్తే ఇక్కడ భజన చేయొచ్చు. మీకు ఇప్పుడు వినపడుతూ ఉండుంటుంది. నేను వచ్చి దాదాపుగా ఒక 2-3 గంటలు అవుతుందండి. అప్పటి నుంచి కూడా నిర్విరామంగా అసలు బ్రేక్ అనేది లేకుండా వాళ్ళు భజన చేస్తూనే ఉన్నారు. ఇలా ఈ భజన బృందాలు ఉన్నప్పుడు అండి ఇంకా ఈ పాజిటివ్ ఎనర్జీ ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంది. స్వామిని అలా కీర్తిస్తూ ఉంటే వినాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనము ఆ పరమాత్మునికి, ఆ దేవదేవునికి దండం పెట్టుకుంది. ఈ ఎంతో పవిత్రమైన ఈ శివలింగం, మరకత శివలింగం అని నేను నిన్న యూట్యూబ్లో చూశాను. మాది హైదరాబాదు జిల్లెలగూడ గ్రామము. అక్కడికి వెళ్ళి వచ్చాము. వీడికి వచ్చి అసలు మొత్తము ఈ రేపు మొత్తం అనుకుంటే ఎప్పుడు తెల్లాడుతుంది ఎప్పుడు చూస్తాం భగవంతుని అనే ఆవేదనతోనే మాకు అంటే అట్లా అనిపించిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. వచ్చి వీడికి వచ్చినాక చూస్తే భగవంతుని చూస్తే జన్మ ధన్యం అన్నట్టు నాకు అనిపించింది. చాలా మహిమ వల్ల శివలింగం ఇక్కడ చూస్తే సౌకర్యాలు కానీ, అన్నదానం కానీ, భజన కానీ, భక్తులు కానీ చాలా పద్ధతిగా పవిత్రమైన చాలా మంచిగా అనిపించింది. చాలా పవిత్రంగా చేస్తున్నారు. అలాగే మనకు ఈ కార్యక్రమాన్ని చూపించిన సుమన్ టీవీ గారి కూడా మన ప్రత్యేక వందనాలు. లింగేశ్వరుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అలాగే ఇక్కడ అన్నప్రసాదం వితరణ జరుగుతోంది. మనం కూడా స్వామివారి ప్రసాదం తీసుకుందాం. గోధుమ రవ్వ స్వీట్ అండి. హరహర మహాదేవ, శంభో శంకర. భలే ఉంది. ఇది బాగా రిఫైన్ చేసిన గోధుమలు మనకి ఈజీగా టేస్ట్ తెలిసిపోతాయి, కానీ వెంటనే నూకలాగా ఉంటుంది చూసారా. మనకి ఊర్లలో స్వచ్ఛమైనది అప్పటికప్పుడు తెచ్చి వండితే ఎలా ఉంటుందో అలా. ఓం నమ శివాయ. మరకత మహాదేవ రక్ష రక్ష, మరకత శివలింగ రక్ష రక్ష. అలాగే సుమన్ టీవీ వారికి అందరికీ ధన్యవాదాలు. ఓం నమ శివాయ. మరకత మహాదేవ రక్ష రక్ష, మరకత శివలింగ రక్ష రక్ష. అలాగే సుమన్ టీవీ వారికి అందరికీ కూడా ధన్యవాదములు. అలాగే ఇది మరకత శివాలయం, రంగారెడ్డి డిస్టిక్, శంకర్పల్లి మండల్, చందిప్ప విలేజ్. ఈ చందిప్ప విలేజ్లో బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం ముచ్చుకుందా నది ఒడ్డున, అంటే ఈ రోజులో మూసీ నది అని చెప్పడం జరుగుతుంది. మూసీ నది ఒడ్డున 11వ శతాబ్దం కాలం నాడు చాళుక్య రాజులు విక్రమాదిత్యుడు ప్రతిష్ఠించిన మరకత శివలింగం. దీన్ని చాలా అరుదుగా పిలుస్తారు. చాలా దూరం నుంచి కూడా భక్తులు అనారోగ్యం గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ ప్రతి ఒక్కరు ఎంతో రకాలుగా వచ్చి వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ప్రతి పౌర్ణమి, అమావాస్య
ఆది సోమ రోజులలో కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ హైదరాబాద్ నుంచి కూడా చాలా జనాలు వస్తుంటారు. ఇక్కడ నిజామాబాద్ నుంచి, ఇక్కడ కర్నూలు నుంచి చాలా మంది రావడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మసూత్రం కలిగిన పురాతన మరకత లింగాన్ని ప్రతి ఒక్కరు మీరందరూ కూడా దర్శించుకునవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మరకత మహాదేవ రక్ష రక్ష, మరకత శివలింగ రక్ష రక్ష. నేను ఈ ఆలయ కమిటీ చైర్మన్. అయితే ఈ ఆలయ కమిటీ చైర్మన్ కాంటాక్ట్ నంబర్ 9666 959911. ఎప్పుడైనా ఎవరైనా కాంటాక్ట్ చేయండి. ఆలయ చైర్మన్. ఓం నమస్తే. 1300 నాటి ఇది ఒక చరిత్ర. ఆ భగవంతుడు ఇప్పుడు ఈ సంవత్సరంలో వైభవంగా బయటికి వెళ్ళి ఆ పురాతన గుడి తీసేసి ఎవరో దాతలు వచ్చి కట్టించి బ్రహ్మాండంగా నడుస్తుంది. అటువంటిది భగవంతుడు అనేటోడు ఉన్నాడు అనే శిలలందులేడే జీవులందేగలడు అన్నట్టుగా మాట నిదర్శనం అన్నట్టు. అందుకొరకే అందరూ కూడా ఇట్లా రావాలి, కీర్తించాలి. గ్రామం వాళ్ళు కూడా ఎంతో సేపు వాళ్ళ పనులు సొంత పనులు ఓడగొట్టకుండా సోమవారం ఆది నాడు చాలా చాలా కష్టపడి ఎటువంటి వాళ్ళు చిన్న చిన్న పనులను ఏ పనులైనా సరే బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందుకొరకే భక్తులైన వాళ్ళు చాలామంది రావాలి. ఇంకా వైభవంగా ఇది అంచెలు ఎదుగుతుండాలి ఆ శివుడు అనేటువంటి వాడు. చాలా చాలా సంతోషం. నమస్కారం. శంకరపల్లి చందిప గ్రామంలో ఉన్నటువంటి మరకత లింగేశ్వరుడి ఆలయాన్ని, స్వామిని దర్శించుకోవటం, ఆయన్ని స్పృశించడమే ఒక దివ్యమైన అనుభూతి అండి. మీకు కూడా కలుగుతుంది స్వామివారి దర్శనానికి వస్తే. తప్పక వస్తారు కదూ. ఆ శివయ్య అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడ్రస్ మరొకసారి చెప్తున్నాను. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి చందిప్ప గ్రామం, మరకత లింగేశ్వర స్వామి దేవాలయం. ఇది వాళ్ళ వీడియో. మరో దివ్యమైన ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హర హర మహాదేవ, శంభో శంకర.